వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. నేనైతే మీకోసం మంచి వీడియో చూపించాలని అయితే అనుకున్నాను. సో ఇది మీకోసమే నేను ఈ వీడియో పోస్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మీకోసం అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది సూపర్గా ఉంటుంది. ఎక్కడ మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి అయితే మనకి ఏషియన్ ఫన్ వరల్డ్. ఇది ఒక మంచి గేమ్ షో అని చెప్పొచ్చు అనమాట. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా రకాలైన పిల్లలు, పెద్దలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడుకునే గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటి గేమ్స్ అనేది మన హైదరాబాద్లో కూడా అక్కడిక్కడ ఉంటూనే ఉన్నాయి. ఉంటున్నాయి కానీ ఏంటంటే ఇది మనకి కంజెస్టెడ్గా అంటే క్లమ్జీగా ఉంటాయన్నమాట. చిన్న చిన్న ఏరియాలలో చిన్నగా ఇలాంటివి పెడతా ఉంటారు. బట్ అన్నీ కలిపి ఒకే ఏరియాలో ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో మనకి అన్నీ కలిపి ఈ ప్లేస్లో ఏషియన్ ఫన్ వరల్డ్లో అన్ని గేమ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క గేమ్ ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి ఇంకా ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి. ఈ లిస్ట్లో మనకి ఏ గేమ్కి ఎంత అనేది అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మనకి పాయింట్స్ వైజ్గా మనము గేమ్లు అనేది ఆడుకోవచ్చు అనమాట. క్రికెట్, వాలీబాల్ ఇట్లా నేను 1, 2 అని చెప్పానండి. ప్రతి ఒక్క గేమ్ ఉంది. చాలా ప్లజెంట్గా ఉంది. వాష్రూమ్స్ కానీ, ఏరియా కానీ, గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటండి సూపర్గా ఉంది. మనకు ఆకలేస్తే తినడానికి ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుందనమాట. ఎంత ఎంజాయ్ చేయొచ్చో నిజంగా. ఒక డే అయితే సరిపోదండి మనకు ఇక్కడ వెళ్ళి చూడాలనుకుంటే. 1 డే అయితే సరిపోదనిపించింది నాకైతే. ఇది గోకాట్ అండి. అసలు మనం ఒకప్పుడు టీవీలో చూసేదాన్ని. నేనైతే నా మట్టుకు చెప్తున్నాను. ఒకప్పుడు టీవీలో హీరోయిన్స్ చేస్తున్నప్పుడు చూసేదాన్ని. ఇక్కడ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశానండి. నేను ఈ గోకాట్ ఎక్కాను. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మాకైతే అసలు మేము 4 o'clock వెళ్ళామన్నమాట. సో 4 నుండి మేము 9:30 వరకు ఉన్నాం. అయినా మాకైతే టైం సరిపోలేదండి. అన్ని గేములు మేము ఎక్కలేకపోయాము. ఇక్కడ వాటర్ వరల్డ్ కూడా ఉంది. వాటర్ వరల్డ్లో కూడా చాలా గేమ్స్ ఉన్నాయంట. బట్ అది మార్నింగ్ 11 నుండి 6 వరకు అంట. సో మేము ఇంకెళ్ళింది 4 o'clock కాబట్టి ఇంకా 6 క్లోజ్ చేస్తారు. ఈ 2 అవర్స్లో మేము ఏం ఎంజాయ్ చేస్తాంలే అనేసి ఇదంతా ఆడాము. ఇదంతా చూడడానికే మాకు చాలా టైం పట్టింది. ఇందులో గేమ్స్ ఆడడానికే మాకు చాలా టైం తీసుకుంది. ఇంకా అది ఆడడానికి అయితే అసలు మాకు టైమే లేదు. సో మనం వెళ్ళాలనుకుంటే నిజంగా ఒక మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మస్తు స్పెండ్ చేయొచ్చు అనమాట. మీరు ఒక 2 days సరిపోతుందన్నమాట ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే వాటర్లో గేమ్ 11 to 6 వరకు అందులో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ పక్కనవన్నీ ఇందులో ఒక డే పడుతుందన్నమాట. అంత ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇది మన హైదరాబాద్కి కొంచెం లాంగ్ అనే చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి ఒక 2-3 kilometers ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. మేమైతే షిరిడి అలా అన్నీ మహారాష్ట్ర అవన్నీ తిరిగేసి వచ్చామన్నమాట. సో అన్ని ప్రదేశాలు వెళ్ళాము. అక్కడ నుంచి గాన్గాపూర్ వచ్చామన్నమాట. గాన్గాపూర్ నుండి మేము హైదరాబాద్కి వస్తున్నప్పుడు రైట్ సైడ్లో మాకు కనిపించింది. అయితే వెళ్ళి ఒకసారి చూద్దామని అనుకున్నాము. బట్ చూసిన తర్వాత మాకు దిమ్మ తిరిగిపోయిందండి. ఎంత బాగుంది అసలు. ఎన్ని గేమ్స్. ఇది చూసారా డాషింగ్ కార్ ఎంత బాగున్నాయి. చాలా గేములు ఎక్కామండి. చాలా గేములు ఎంజాయ్ చేసాము. సూపర్గా అనిపించింది. కానీ మన హైదరాబాద్లో ఉంటాయి. నేను చెప్పాను కదా మన సరౌండింగ్లో మన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఉంటాయి. బట్ నాకైతే తెలియదండి. మీకేమన్నా తెలిస్తే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మనము హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్లేస్లు ఉంటే మనం కూడా వెళ్ళడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా. సో ఉంటే అయితే డెఫినెట్గా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఏషియన్ ఫన్ వరల్డ్ నచ్చిందా లేదా, మీకు ఎలా అనిపించింది, మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఆ కామెంట్స్కి రిప్లై చేస్తాను. మీకు ఎలా అనిపించింది, అంటే ఈ ఏరియా నిజంగానే బాగుందా లేదా, నచ్చిందా, ఇంకేమేం గేమ్స్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనైతే క్లారిఫై చేస్తానన్నమాట. ఓకేనండి. ఇంకా మా పిల్లలైతే రావడానికి అసలు ఇష్టపడలేదండి. ఇంకా ఏమైనా గేమ్లు ఉంటే బాగుండు, ఇంకా ఎక్కుదాము, ఇంకా ఆడదాం అనుకున్నారు. అప్పటికి మాకు 9:30 అయిపోయిందనమాట. సో అందుకని ఇంకా వెళ్దాం పద ప్యాకప్ అనేసి వెళ్ళేసి వచ్చాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.